చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. చూడండి తర్వాత డన్ డన్ బన్నీ గారు అన్ని నిజాలే మాట్లాడతారా? పక్కా డన్ పక్కా అబద్ధాలే మాట్లాడతారు. బ్రో ఆ రోజు మీరు బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు ఒక బాక్స్ తీసుకుని వెళ్ళారు కదా, లాకెట్, అది టీమ్ సెటప్, అది నిజంగా మీద సెటప్. అది నేను డిస్కషన్ జరిగినప్పుడు థర్డ్ సీజన్ కాల్ వచ్చింది బిగ్ బాస్కి, సీజన్ 3 శ్రీముఖి కలిసి. అప్పుడు కాల్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏంటి బాగుంటుంది అన్న, మీరు వెళ్ళండి అన్న అని చెప్పి. నేను 3 ప్రాజెక్టులు కమిటీ ఉన్నా. మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. మన క్యారెక్టర్ పక్కన పెట్టేసి వేరే కథ రాసుకోవాలి. మనల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ ఇదైపోతారు. నేను వెళ్ళి ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను, ఇలా ఆఫర్ వచ్చిందని, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఆఫర్ వచ్చింది, మనం వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళే మళ్ళీ డబ్బులు పెంచరు, మన రెమ్యునేషన్ పెంచరు. మళ్ళీ వీళ్ళు అదే రెమ్యునేషన్. మనకేదో మన ప్రొడ్యూసర్స్ కదా అని చెప్పి ఆలోచింది. నేను వెళ్ళలేదు. సీజన్ 3 అలా మిస్ అయిపోయింది. సీజన్ 4కి వచ్చినప్పుడు, సీజన్ 4 ఒకసారి కాల్ వచ్చింది, మళ్ళీ రెండోసారి ఇంకా కూడా కాల్ చేయలేదు, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు నేను సీరియల్స్లో లేను, నాకు టైం ఉంది. సో ఈ కాల్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఎవరిని అడుగుతాను, వెళ్ళినా వద్దని చెప్పి. నా వెల్విషర్స్నే కదా అడుగుతాను, మోస్ట్లీ సార్ని అడుగుతాను, నా బాబుకి అడగచ్చు. వెళ్దాము అని అంతా అయిపోయిన తర్వాత డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, నేను డెఫినెట్గా అంటే ఆ షార్ట్ టెంపర్ తోటి రియాక్ట్ అయ్యి ఎవరి మీదకైనా వెళ్ళిపోయి ఏమైనా చేసేసి పెంట చేసుకుని వస్తానేమో అని ఒక 1% డౌట్ ఎవరికైనా ఉండొచ్చు. మీకు తెలుసు కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ గురించి. సో నేను ఏదైనా నా 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 లైఫ్లో మంచి అయినా చెడైనా ఫస్ట్ షేర్ చేసుకుని నమ్ముతాను. కెరీర్ గురించి ఏదైనా షేర్ చేసుకునేది సార్తో, నా ఓవర్ గురించి. వాళ్ళిద్దరు ఏంటంటే నాకు 2 కళ్ళు లాగా. నాకు అంటే విపరీతం నమ్మకం నాకు. ప్లస్ ఏదన్నా సరే డిస్కషన్ చేస్తాను. వాట్ ఐ ఫెల్ట్, నేను వీళ్ళిద్దరిని మిస్ అవ్వకూడదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఉండదు, ఏముండదు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు నాతో ఉన్నారు, ఒక భయం ఉంటుంది నాకు. అరే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండు, నువ్వు ఎవరి మీద పడితే వాడి మీద, ఎక్కడైనా ఎమోషనల్గా ఎవరి మీద అన్నా సరే నువ్వు రియాక్ట్ అవ్వద్దు. అంటే వాళ్ళు నీతో ఉన్నట్టు ఉండాలని చెప్పంటే, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, డాలర్లో ఒక పక్క అమ్మ, ఒక పక్క గురువు అని పెట్టుకుని నేనే తీసుకుని వెళ్ళా. అది సార్ హౌస్లోకి వెళ్ళిన స్టేజ్ మీద అంటే, నాకు సార్ ఇది లేకుండా వెళ్తామంటే నాకే ఇది లేకుండా అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఎలా ఉంటుందో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఒక ఇదైతే ఉంది. కానీ బిగ్ బాస్కి వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పంటే నాకు జీవితంలో చాలా నష్టం జరిగిపోయిందని చెప్పిన ఆలోచన అయితే నాకు రాదు. అంటే విపరీతమైన, నాకు మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను షుగర్, ఒక అద్భుతమైన క్యారెక్టర్ కావాలా, బిగ్ బాస్ కావాలంటే నేను ఇప్పుడు క్యారెక్టర్ వైపు ఉంటాను. నేను 200%. ఇప్పుడు నన్ను అడిగినా కూడా నేను అదే చెప్తాను. నేను నిజంగా చెప్తున్నాను, నేను అదే చెప్తాను. కానీ ఇది నాకు ఎక్స్పీరియన్స్ చేయాలంది. అలాగే నేను బిగ్ బాస్ని ఎక్కడ నేను తక్కువ చేయట్లేదు. బిగ్ బాసే లైఫ్ అనుకుని బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బిగ్ బాస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో ఒక పార్ట్ అయింది తప్ప బిగ్ బాస్ ఈజ్ నాట్ మై లైఫ్. నేను నా వేరే కెరీర్ని కొంచెం అటు ఇటు పెట్టి నేను ఈ కెరీర్కి ఎందుకు వచ్చానంటే, నాకు ఒక వేషం ఇచ్చి చేయమంటే పూనకం వస్తుంది నాకు. నేను ఆ రోజు మీరు తిండి పెట్టకపోయినా ఏం చెప్పినా పర్లేదు, అది వేరే. అది నాకు క్యారెక్టర్ అనేది అంత ఇష్టం నాకు. బట్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే, వాళ్ళిద్దరూ నాతో ఉన్నారని ఒక భరోసా, ఒక నమ్మకం. నేను ఎక్కడో కొంచెం అనిమని ఉంటాను అన్న ఆలోచన నన్ను అది అలా క్రియేట్ చేసి తీసుకెళ్ళండి. అది వద్దన్నప్పుడైతే బాధపడి, సరే ఓకే వద్దంటున్నారు, ఏముంది వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నా. ఇది లేకుండా దీంతో మిమ్మల్ని పంపించాం, మీరు వెళ్ళిపోయినాను కానీ వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను కామ్గా, నిజంగానే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను అడిగా, మీరు ఇది అడగండి, మీరు బిగ్ బాస్ టీంని కావాలంటే అడగండి, ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా. నాకు సార్ ఎప్పుడైతే బిగ్ బాస్ ఓకే, అది లేకుండా దాంతోపాటు మిమ్మల్ని పంపించాం భరణి మీరు వెళ్ళిపోండి కానీ, నేను ఇమ్మీడియట్గా బయటకు వెళ్ళిపోయి, ఎవరైతే నన్ను ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారో ఆ పర్సన్ రాగానే, వెహికల్ రెడీగా ఉందా అండి, నేను ఇంటికి డ్రాప్ అయిపోవచ్చు, నన్ను డ్రాప్ చేసేస్తారా అని అడిగాను.
నేను ఇదే అడిగా, కావాలంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కాబట్టి అక్కడ టీం మీకు తెలుసు కాబట్టి యు ఆర్ ద టీమ్. నేను తర్వాత మీకు ఆ పేరు కూడా చెప్తా. ఆ కన్సర్న్ పర్సన్ని వెహికల్ రెడీగా ఉందంటే నన్ను ఇంటి దగ్గర దింపేయండి అని చెప్పన్నా. లేదు ఆగండి మీరు అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మళ్ళీ రమ్మన్నారు స్టేజ్ మీద కంటే మళ్ళీ వెళ్ళాను నేను. ఇట్స్ మై ఎమోషన్. ఈ బాక్స్ మీద నాకు మర్యాద మనీష్ గారితో కూడా నాకు డిస్కషన్ జరిగింది. నాకు బాధ అనిపించింది. బట్ లేటర్ హీ రియలైజ్డ్ అది అంటే అదే అంట. ఇప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనకి మనీష్ అన్న మాటకి బాధ వచ్చి ఉండొచ్చు, కానీ అది కూడా మనీష్ గేమ్లో భాగమే తప్ప తనకి నా మీద ఎవరి మీద పర్సనల్గా ఎవరి మీద ఇది లేవు. నేను తన బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి అడిగితే నాకు సపోర్ట్ చేశాడు మనీష్. మనీష్ నాకు సపోర్ట్ చేశాడు పాపం. వీళ్ళు అడిగితే బయట్స్ ఇచ్చాడు పాపం. ఇంకోటి నేను బయటకు వచ్చిన తర్వాత నా గేమ్ని అప్రిషియేట్ చేస్తూ ఒక పెద్ద నోట్ పెట్టాడు నాకు. నిజంగా ఇప్పుడు ఆ రోజు గేమ్లో కూడా నేను హౌస్లో ఉండి నాగ్ సార్ ద్వారా రిక్వెస్ట్ చేసి శ్రీజాన్ని బెడ్ బెంచ్ తోసిన దానికి నేను ఎంత బాధపడ్డానంటే, అందుకని హౌస్లో 2-3 సార్లు సారీ చెప్పా. నాగ్ సార్ని అడిగి కూడా ఈ హౌస్లో ఉండి ఒకదానికి ఎప్పుడు నాకు గిల్ట్ ఇప్పటికీ కూడా మనసు బాధపడుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ శ్రీజ అండి. మళ్ళీ హౌస్ నుంచి కూడా సారీ చెప్తున్నానని చెప్పి శ్రీజాకి సారీ చెప్పా. అదొకటే బాధపడ్డాను తప్ప మిగిలిన ఏ విషయాలు కూడా నేను ఇది తప్పు చేశానని చెప్పి భావన అయితే నాకు ఎక్కడ కలగల. ఇంకొకటి ఉన్న ఇది ఏంటంటే నాగబాబు గారు రికమెండ్ చేయడం వల్లనే మళ్ళీ రెండో అవకాశం వచ్చింది. సరే, ఆయన వల్ల టాప్ 14 వరకు వెళ్ళారు, ఆయన రికమెండేషన్ ఉంది అనేసి అన్నారు. దానికి క్లారిటీ ఇవ్వాలని ఎప్పుడైనా అనుకున్నారా? నాగబాబు గారు ఇది బిగ్ బాస్. నాగబాబు గారు మెగా ఫ్యామిలీ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు. నాగబాబు గారు బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, ఈ మెగా హీరోలు సినిమాలు చేసే క్యారెక్టర్ చెప్తే ఈజీయా? సినిమాలు చెప్తే ఈజీ. ఇదే కదా ఈజీ. ఇప్పుడు వచ్చి వరుణ్ తేజ్ సినిమాలు నన్ను ఎక్కడైనా చూసారా మీరు? లేదు. చూసారా? లేదు. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ గారు ఇచ్చిన క్యారెక్టర్, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్న క్యారెక్టర్. ఒక సినిమాలో వేషం ఆడడానికే 10 సార్లు ఆలోచించి ఆయన్ని అడగడానికి కూడా మొహమాటపడి దగ్గరికి వెళ్ళి కూడా అడగడం మానేసిన రోజులు చాలా ఉన్నాయి. మాకు మేముగా ఒక క్యారెక్టర్ సంపాదించుకుని వెళ్ళి సార్ క్యారెక్టర్ వచ్చింది సార్ అని చెప్పండి, ఆయన శభాష్ అని చెప్పంటారు. అస్సలు రికమెండేషన్ కానీ ఒక మాట చెప్పడం కానీ ఇప్పుడు సినిమాలకే జరగనప్పుడు నిజంగా ఆయన మేనేజ్మెంట్ ఒకవేళ నిజంగానే నాగబాబు గారు చెప్పాలని చెప్పండి, ఈ పాటికి నేను ఎన్ని సినిమాలు చేసేయాలి. ఎప్పటి నుంచి 2009 నుంచి ఆయనతో ట్రావెలింగ్, 2009 నుంచి 2026 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు ఎన్ని సినిమాలు చెప్పేసి ఉండాలి ఆయన క్యారెక్టర్లు అయినా? ఎంతమంది హీరోస్ ఉన్నారు ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో? సింపుల్ లాజిక్ ఇది. నేను ఎవరో కామెంట్ చేశారు, ఎవరో ఏదన్నారు లేదా నెగిటివ్గా మాట్లాడారు, వాళ్ళకి నేనేం కౌంటర్ ఇవ్వట్ల. లెట్ దెమ్ టాక్. వాళ్ళని ఏదైనా మాట్లాడుకోనండి, అది నేను ఓకే, మీరు ఏదనుకున్నా పర్లేదు, నేను దాని గురించి రియాక్ట్ అవ్వలేదు. ఈవెన్ హౌస్లోంచి వచ్చిన తర్వాత కూడా నన్ను ఆమె నెగిటివ్గా మాట్లాడడం గురించి నేను నెగిటివ్గా మాట్లాడలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, క్యారెక్టర్లు చెప్పడం ఇది ఈజీ కదా? ఇదే జరగలేదు కదా మాకు, అదేం జరుగుతుంది అసలు? అదే కాకపోతే ఒకటి జరిగింది, రెండోసారి వచ్చేసినప్పుడు సెకండ్ ఎంట్రీకి మాత్రం మళ్ళీ వెళ్ళి అడిగా. సెకండ్ ఎంట్రీ సార్ ఇప్పుడు వెళ్ళడం అవసరమా, వచ్చేసాను కదా సెకండ్ ఎంట్రీ మళ్ళీ వెళ్ళడం అవసరమా అని చెప్పంటే అప్పుడు ఆయన అన్నమాట చెప్తున్నా, ఇది కూడా ఈ 6 వారాల్లో నీకు ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది, నీకు లోపల ఉన్న నీ క్యారెక్టర్ కానీ ఒకటి అనుకున్న వాళ్ళు నువ్వు వేరే రకంగా ఉన్నావు. ఈ ఫ్యాన్ బేస్ అందరూ కొంత హోప్స్ పెట్టుకున్నారు, వాళ్ళ కోసమైనా నువ్వు వెళ్ళాలి భరణి అని చెప్పి అన్నారు. యూ హ్యావ్ టు గో ఫర్ దెమ్. వెల్, ఆయన ఎప్పటికండి మేము ఒక సినిమాలో వేషం చెప్పాలని చెప్పడానికి మాకు నోరు రాదు, అడగడానికి మాకు నోరు రాదు ఆయన దగ్గర. వీఆర్ డిఫరెంట్ అండి, మా రిలేషను, మా అనుబంధం. ఆయన నాకు ఒక్కటే హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చారు, అదర్ కంట్రీ నుంచి వెళ్ళి ఆ జెట్ లాక్లో ఉండి నీరసంగా ఉండి నిద్ర లేదు. ఒక మెయిన్ పర్సన్ పార్టీలో ఒక మెయిన్ పర్సన్కి సంబంధించిన వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి, అది కూడా వదిలేసి ఆ వీక్నెస్ కూడా వదిలేసి ఫ్యామిలీ వీక్ గురించి నా గురించి మా మదర్ని తీసుకుని స్టేజ్ మీదకి వచ్చి అలాంటి ఒక నేషనల్ టెలివిజన్లో ఇంతమందికి తెలిసేలా భరణి నా తమ్ముడు, నా ఆత్మీయుడు అని చెప్పన్నారు. చాలు, ఆ మాట చాలు. జనాలు ఎవరేమనుకుంటే ఎవరేం మాట్లాడుకుంటే నాకు ఎందుకండి, ద బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్,
ఒక దేవుడిచ్చిన ఉమ్, ఒక అద్భుతమైన బహుమతి ఆయన మాకు. నాకే కాదు, ఆయన చుట్టుపక్కల ఒక 5-6 ఉన్నాం. మా అందరికీ కూడా ఒక విలువైన దేవుడిచ్చిన గిఫ్ట్ ఆయన మాకు. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆయన వలన మాకు కెరీర్లో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మా జీవితాల్లో మా అందరికి మంచిగా జరిగింది. ఉమ్, హెల్త్ పరంగా కానీ, మా ఫ్యామిలీస్ పరంగా కానీ, మా ఆలోచన విధానంలో కానీ ప్రతిదీ కూడా చాలా మంచి మార్పులు వచ్చాయి మా అందరికీ కూడా. నాతో పాటు 4-5 వాళ్ళందరూ కూడా మంచి మార్పులు వచ్చాయి. ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ అండి. ఉమ్, ఏ టాపిక్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మాట్లాడగలరు. బుక్లా డిప్యూటీ సీఎం గారు లాగా, ఆయన లీడర్ గారు లాగా ఈయన కూడా బుక్స్ ఎక్కువ చదువుతారు. విపరీతం నాలెడ్జ్. అవును.